నాకు ఏం చేంజ్ అయిందంటే నేను ఎప్పుడు డాడీతోని అంత మాట్లాడకపో అంటే ఏదన్నా నాకు అనిపించినా కూడా డాడీ ఇది కాదు అది ఫ్రీగా నేను ఎప్పుడు మాట్లాడకపోతుండే. కానీ ఒక 2 వీక్స్ బ్యాక్ నేను నైట్ సీరియస్ ఇట్లా డాడీ అది ఇది అని మాట్లాడినా. అసలు చేంజ్ మా మమ్మీ తమ్ముడు అందరు షాక్ అయ్యారు. నేను ఎప్పుడు కూడా మాట్లాడలేను. డాడీలో కూడా చేంజెస్ స్టార్ట్ అయినాయి. అది ఇట్లా ఉండాలి కదా అని. అది అది మాత్రం కరేజ్ నా లైఫ్ లో. అంటే మమ్మీకి నమ్మకం లేకుండా ఉండే, అంటే బయటికి వెళ్తే మాట్లాడతారా లేదా అని. కానీ డాడీతోనే అంత గట్టిగా మాట్లాడినాక ఇక వేరే వాళ్ళతో మాట్లాడమా అని చేంజ్ వచ్చింది. మొత్తం ఫ్యామిలీ అంతా హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు బిజినెస్ కూడా సూపర్ నడుస్తుంది. టైం లేక మెసేజ్ చేయలే, హాస్పిటల్ అని తిరగడం వల్ల కస్టమర్స్ పెరిగిర్రు. కస్టమర్స్ అప్పట్లో అస్సలు సతాయించట్లేదు. మొన్న 60K వచ్చింది. డైలీ కాంటాక్ట్ 25K 30K అట్లా చేస్తున్నాము. కస్టమర్స్ మొత్తం పెరిగిర్రు. బిజినెస్ సూపర్ నడుస్తుంది. అండ్ ఎప్పుడు మేమైతే ఫంక్షన్ కి వెళ్దామన్నా కూడా షాప్ ఇవే ఆలోచించుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇవాళ వెళ్తున్నాం విజయవాడకి. హ్యాపీ అంటే ధైర్యంగా మనకంటే ఏం ఎక్కువ ఉంది, ఎంజాయ్ చేయాలి ఏదో ఒక పర్పస్ తోని అని ఇది ఓవర్కమ్ చేసి